అసలు కళాకారులై పుట్టనందుకు కుమిలిపోయే వాళ్ళు ఎందరో. ఎంత కాటకుడైనా బాతురుంలా నిన్ను బతిమిలాడుకుంటాడోయమ్మా. నువ్వు లేకపోతే ఈ లోకానికి, పాటమ్మ లేకపోతే ఈ లోకానికి మేము ఎవ్వరమో తెలియదోయమ్మా. శనార్థులందరికీ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇగో పాటకి అన్నీ మర్చిపోయినాయి, ఇక లోకమే మర్చిపోతాం పాటింటే, ఇక ఇదొక లెక్కన. ఇక చలో ఇయ్యాలైతే మన రాజన్న మస్తు పాటలు పాడతాడు, మోస్ట్ సీనియర్ అన్నమాట. ధూమ్ధామ్ల కాడ నుంచి గద్దరన్నతో ఎన్ని పాటలు అసలు. ఇక ఇయ్యాలైతే అన్న నిడిసబెట్టుడే లేదు, అన్ని పాటలు దవ్వుదాం. చలో పారి మరి. నమస్తే రాజన్న. నమస్తే అక్క. అంటే మీకు అంటే రాజన్న కనకం రాజు అంటే ఎవరు గుర్తుపట్టారు అనుకుంటా, రాజన్న అంటేనే గుర్తుపడతారులే, అందుకని నేను రాజన్న అని పిలిచిన. ఇక అన్న మీరైతే ఎప్పటి నుంచో పాటలు పాడుతూనే ఉన్నారు, పాటలతోనే ప్రయాణం చేస్తున్నారు. ఇక ఫస్ట్ అయితే ముచ్చట్లు ఆపి మనం ఒక మంచి పాట షురు చేసుకుందాం. ఇక మనకు నిజంగా చెప్పాలంటే 2 సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క జాతర నడుస్తుంది. అవును. నవ్వు ప్రజెంట్ రేపే ఇక ఫిబ్రవరి స్టార్ట్ అవుతుంది. కంపల్సరీ లక్షలాది ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. ఆ దేవతల ఇద్దరి గురించి మనం పాడుకుందాం. ఓకే చలో. శరణు శరణు ఓ సమ్మక్క మేడారం సమ్మక్క, శరణు శరణు ఓ సమ్మక్క మేడారం సమ్మక్క, కోటి దండాలే సమ్మక్క శతకోటి దండాలే సారక్క, కోటి దండాలే సమ్మక్క శతకోటి దండాలే సారక్క, శరణు శరణు ఓ సమ్మక్క మేడారం సమ్మక్క, శరణు శరణు ఓ సమ్మక్క మేడారం సమ్మక్క. అరే పిల్లా జెల్లత సమ్మక్క నీ గద్దె కత్తుమె సమ్మక్క, పిల్లా జెల్లత సమ్మక్క నీ దగ్గరి కత్తుమె సమ్మక్క, కోటి జనములో సమ్మక్క నిన్ను కొలిచి మొక్కుతుమె సమ్మక్క, కోటి జనములో సమ్మక్క నిన్ను కొలిచి మొక్కుతుమె సమ్మక్క, శరణు శరణు ఓ సమ్మక్క మేడారం సమ్మక్క, శరణు శరణు ఓ సమ్మక్క మేడారం సమ్మక్క. సూపర్ 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 అన్న. ఒక్క పాటల మొత్తం సమ్మక్క సారక్క చరిత్ర మొత్తం చెప్పేసినట్టున్నావు అన్న. అక్క అన్న ఏ నుంచి వచ్చినావు అన్న? ఎక్కడి నుంచి ఎక్కడ పుట్టినావు? ఇప్పుడు ఏం చేస్తున్నావు? అక్క నాది అసన్పర్తి, ఇక్కడి ప్రాంతమే, మీరు వచ్చిన ఏరియా వరంగల్. మీకోసం మరి పట్నం వదిలేసి వచ్చినాం పాట కోసం. థ్యాంక్ యూ. మా కోసం మీ వచ్చిన హెచ్ఎంటి టీవీకి నమస్కారాలు, దండాలు, శరణార్థులు. నాది ఇక్కడనే పక్కకే అక్క, అసన్పర్తి లోపల. రాజు అంటే ఫేమస్ ఆర్టిస్ట్. నేను ఇంతకుముందు బోర్డ్స్ రాసేది. ఓకే. ఆల్రెడీ ప్రపంచంలో అందరికి తెలిసినవన్నీ. దాని తర్వాత మళ్ళీ నేను ఈ పాట చిన్నప్పటి నుంచే నాకు పుట్టింది, అది మా అమ్మతోటి. అమ్మగారు పాటలు పాడతారు? అమ్మ నాట్లేసుకుంటా పాటలు పాడేది. మనది ఆ కుటుంబం, వ్యవసాయం కుటుంబం నుంచి. ఓకే. అలా ఇక స్టార్ట్ అయిన తర్వాత నేను చిన్నప్పుడు బడి నుంచే నాది మొదలైంది పాట. బల్లె నుంచే 6వ 7వ తరగతి నుంచే స్టార్ట్ అయింది నా పాట. ఓకే. మీరు రాస్తారా పాటలు కూడా? నేను పాట రాస్తాను, పాడతాను. అయితే ఆల్రెడీ అప్పుడు సినిమా పాటలు బాగా ఇక క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ రమేష్ అని ఇప్పుడు కానిస్టేబుల్ గా జమదారుగా చేస్తాడు. అతను మేము పోటీ పడేది. మాస్టర్ సాంఘిక శాస్త్రం టీచర్ వచ్చిందంటే మాకు పాటలు లేవాలి పాడాలనేది. పాఠం తక్కువ పాటలు ఎక్కువ, ఇక అట్లా సురువు అయ్యేది అన్నట్టు. ఇక ఎవరు పోటీ పడుకొని ఇద్దరం, ఆయన నేను రమేష్ అని చెప్పి నా ప్రాణమిత్రుడు, ఆయనకి జాబ్ అయింది. ఇప్పుడు మన అసలు హన్మకొండలో జమదారుగా చేస్తుండు, పల్లాల రమేష్ అని. ఇక ఆయనతోటి స్టార్ట్. మేము అప్పుడే ఆర్కెస్ట్రా పెట్టినాం చిన్నప్పుడే, 10వ తరగతి అయిపోగానే. ఇక ఇక్కడ వాహిని ఆర్కెస్ట్రా అని పెట్టినాం. అప్పటి నుంచే ఇప్పుడు కూడా లైవ్ లో కూడా ధూమ్ధామ్లో కూడా ఇక అప్పుడు గద్దరన్న వచ్చినప్పుడు కూడా కలిసి ధూమ్ధామ్లో ఆయనతోటి కార్యక్రమాలు చేసినాం. అవునా? అయితే అప్పుడు ఇక ధూమ్ధామ్ అప్పటి పాట మీకు చలో ఒక ధూమ్ధామ్లో మంచిగా బాగా పాపులర్, మీరు మంచిగా పాడతారంట. రాజన్న పాట అయితే మా అందరికి ఇష్టమే. ఓకే. ఆ పాటతోటే ఇక్కడ రియల్ గా నేను రోడ్డు మీద ఫేమస్ అయినా. అవునా? ఓకే. అరే రాజిగబొరే 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 రాజిగబొరి ఆసనపర్తి రాజిగబొరి పెంబర్తి రాజిగబొరి గంటూరుపల్లె రాజిగబొరి జాగిరి రాజిగబొరి ఎల్లాపూరు రాజిగా.
ఉడుతొక్కడి సత్త రెండు రాజిగా ఒరే రాజిగా ఎత్తర తెలంగాణ జెండ రాజిగా ఒరే రాజిగా ఉడుతొక్కడి సత్త రెండు రాజిగా ఒరే రాజిగా ఎత్తర తెలంగాణ జెండ రాజిగా ఒరే రాజిగా గజ్జలు గజ్జాలు రెండు గజ్జలు రాజన్న గజ్జలు గజ్జాలు రెండు గజ్జలు రాజన్న చేనుబాయ చెలుకబాయ గజ్జలు రాజన్న చేనుబాయ చెలుకబాయ గజ్జలు రాజన్న మాటబాయ మూటబాయ గజ్జలు రాజన్న మూటిడి మూడాకులాయ గజ్జలు రాజన్న ఈ ఆంధ్ర వలస పాలనలో రాజన ఒరే రాజన తెలంగాణ ఆగమాయ రాజన ఒరే రాజన ఆంధ్ర వలస పాలనలో రాజన ఒరే రాజన తెలంగాణ ఆగమాయ రాజన ఒరే రాజన రాజన ఒరే రాజన ఒరే అసలు భర్తి రాజన ఒరి హనుమకొండ రాజన ఒరి వరంగల్లు రాజన ఒరి ఒడ్డపల్లి రాజన ఉడుతొక్కడి సత్త రెండు రాజన ఒరే రాజన ఎత్తర తెలంగాణ జెండ రాజన ఒరే రాజన ఉడుతొక్కడి సత్త రెండు రాజన ఒరే రాజన ఎత్తర తెలంగాణ జెండ రాజన ఒరే రాజన. అబ్బా ఏమన్నా ఉందా అన్న, అసలు పాటలకైతే డాన్స్ చేయబుద్ధి అయింది, అంత మంచిగా ఉంది పాట అయితే. మీరు ఇట్లా పాడేస్తున్నారు, ఈజీగా పాడేస్తున్నారు అసలు. ఇక అది అప్పుడు పుట్టింది చెల్లె అక్క, అప్పుడు రాస్తారోకోలల్లా ధూమ్ధాములల్లా వంట వార్పులల్లా రోడ్డు మీద ఇక పాటలే పాటలు తెలంగాణకు సంబంధించి పని చేసుకుంటా పాటలు అందరినీ ఎంటర్టైన్మెంట్ కోసం నన్ను పిలిచేదిగా రాదన్న ఎక్కడున్నా రావాలి రోడ్డు మీదకి అనేది గతం వచ్చేసేది కంప్లీట్ గా పాటలతోటి కంటిన్యూషన్ చేసి. ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రెజెంట్? ఇప్పుడు ప్రజెంట్ నేను టిఎస్ఎస్ సాంస్కృతిక సారథిలో జాబ్ చేస్తాను. నేను తెలంగాణ ఉద్యమంలో రైలు కాల పెట్టిన. కాల పెడితే నాకు 32 కేసులు అయినాయి. అవునా? 32 కేసులు అయినాయి. ఆ కేసులకు మొన్న కూడా రీసెంట్లీ హాజరైన కోర్టులో. అంటే ఇప్పటికీ నడుస్తున్నది, ఇంకా కొట్టుడిగా పోతుంది, రేపు మా పోతుంది అంటుండ్రు. 35 కేసులు పెట్టిన నా మీద. ఇక పెడితే నాకు రియల్గా అది ఆ కేసులు అది ఇట్లా చూడంగానే నాకు ఫస్ట్ లెటర్ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం అప్పుడే కేసీఆర్ ఆధ్వర్యంగా నడుస్తున్నది, నాది అది పెట్టగానే ఇమ్మీడియట్లీ నాకు లెటర్ వచ్చేసింది. ఫస్ట్ మీరే జాబ్లో జాయిన్ అయ్యారు. ఆల్రెడీ నెంబర్ వచ్చిన తర్వాత ఇక్కడ సీనియర్ కళాకారులు ఉండే మా వాళ్ళు, అరే మీకు వచ్చింది మాకు రాలేదా పట్టుకొని రమ్మంటే మళ్ళీ నేను హనుమకొండ పోయి చూపించినాక అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి ఇక వాళ్ళకి కంటిన్యూషన్గా వచ్చిన తర్వాత అప్పుడు కూడా బాగా ఫేమస్ అయిన పాట తెలంగాణ ధూమ్ధాంలా. పల్లె గడపలో ప్రజల గుండెలో మారుమోగిన పాట ఇది జనాల అక్షరకోట. పల్లె గడపలో ప్రజల గుండెలో మారుమోగిన పాట ఇది జనాల అక్షరకోట. పంటశీలలో పశువుల కాపరి అసువుగా పలికిన మాట ఇది ప్రపంచ బాధల పాట. ఊయల పాట ఉద్యమ పాట ఊపిరి వదిలిన వీరుల పాట. ఆకలి పాట ఆశల పాట ఆశయ సాధన కందని ఊట. పల్లె గడపలో ప్రజల గుండెల్లో మారు మ్రోగిన పాట ఇది జనాల అక్షరకోట. పాలమూరు పొత్తిళ్ళల ఒదిగి ప్రభుత్వాన్ని పడగొట్టిన పాట. ఓరుగల్లు రేబత్తిల ఎదిగి మానవతను అది చాటిన పాట. తూపురాను ఎదలో ఎల ఎదిగి తుపాను వల చెలరేగిన పాట. పల్లె గడపలో ప్రజల గుండెలో మారు మ్రోగిన పాట ఇది జనాల అక్షరకోట. పంటశీలలో పశువుల కాపరి అచువుగా పలికిన మాట ఇది ప్రపంచ బాధల పాట. ఖమ్మంమెట్టు కొండ కోనలో అక్షర దీపం పెట్టిన పాట. నల్లగొండ నైజామోనికి గోరి గట్టి ఊరేగిన పాట. రావు రూపులా రగిలి రగిలి రాష్ట్ర సాధనకు సాగిన పాట. పల్లె గడపలో ప్రజల గుండెలో మారు మ్రోగిన పాట ఇది జనాల అక్షరకోట. పంటశీలలో పశువుల కాపరి అచువుగా పలికిన మాట ఇది ప్రపంచ బాధల పాట. ఇది ప్రపంచ బాధల పాట. ఇది ప్రపంచ బాధల పాట.
నిజంగా సూపర్ ఉందన్న, సూపర్ పాడినరు అన్ని డిస్టిక్ల గురించి. అట్లనే పాట మనం మాటతో చెప్తే ఎవరు వినరు, పాటతోనైతే నిలబడన్నా వింటారు. అట్లుంటది పాటది. ఎంత అర్జెంట్ పని ఉన్నా అక్కడ వెయిట్ చేసి నిలబడి పాట విన్న తర్వాతనే పోడు. అట్లనే ఉంటది, పాటకు అంత దమ్మున్నది అక్క. అయితే అమ్మ గురించి మంచిగా పాట పాడతారని విన్నా అన్న. ఒకటి అమ్మ కోసం పాట కంపల్సరీ అక్క, నువ్వు అడిగినాక నేను పాట. అంతే. అవని అంత వెతికిన గాని అమ్మ ప్రేమ దొరకదురా, ఎన్ని జన్మలెత్తిన గాని అమ్మ విలువ తెలియదురా. అవని అంత వెతికిన గాని అమ్మ ప్రేమ దొరకదురా, ఎన్ని జన్మలెత్తిన గాని అమ్మ విలువ తెలియదురా. కడుపులో నా నీకు వికారం చేసిన గాని ఓ కారం చేసినను ఓర్చుకుందిరా. కడుపులో నా నీకు వికారం చేసిన గాని ఓ కారం చేసిన తల్లి ఓర్చుకుందిరా. కడుపులో నా తల్లి నప్పుడు కడుపులోన తల్లినప్పుడు కళ్ళు మూసి నవ్విందమ్మా, కన్న పేగు బంధం కోసం కష్టాలను దిగమింగిందమ్మా. అవని అంత వెతికిన గాని అమ్మ ప్రేమ దొరకదురా, ఎన్ని జన్మలెత్తిన గాని అమ్మ విలువ తెలియదురా. నీ కాలికి ముళ్ళు గుచ్చుతే నోటితోటి తీసిందమ్మా, నీ మనసుకు గాయం అయితే తన మనసుతో నింపిందమ్మా. నీ కాలికి ముళ్ళు గుచ్చుతే నోటితోటి తీసిందమ్మా, నీ మనసుకు గాయం అయితే తన మనసుతో నింపిందమ్మా. నీవే కనిపించకపోతే నీవే కనిపించకపోతే దిక్కులన్నీ చూసిందమ్మా, నిన్ను చూసిన క్షణంలో అమ్మ మనసు పొంగెనురా. అవని అంత వెతికిన గాని అమ్మ ప్రేమ దొరకదురా, ఎన్ని జన్మలెత్తిన గాని అమ్మ రుణం తీరదురా. ఎన్ని జన్మలెత్తిన గాని అమ్మ రుణం తీరదురా. సూపర్ అన్న, నిజంగానే అవని మొత్తం లెంకినా కానీ ఇక్కడ భూలోకం కాదు దేవుడి లోకం లెంకినా కానీ అమ్మ ప్రేమ దొరకదంటారు. సూపర్ వాడినవన్నా. అయితే ఎంతమంది పిల్లలన్నా మీకు? అక్క నాకు ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలల్లా మమ్మీ ఇక్కడనే హసన్పర్తిలో కిడ్స్లో బీటెక్ చేసింది. టెక్ కంప్లీట్ అయిపోయింది. మమ్మీకి పెళ్లి సంబంధం కూడా వచ్చింది. మమ్మీ అంటే మీ పాపనా? పాప. మమ్మీ అంటే మమ్మీ ఈడ ఏం చేస్తుంది? అయితే నా బిడ్డను ఇక మమ్మీ అంట. మమ్మీ అంటారా? పేరు ప్రియా. ఇక ఆమెది ఇక్కడనే సంబంధం వచ్చింది, కాజిపేట పక్కనే మడికొండ. మా అల్లుడు రైల్వేలో చేస్తాడు సాయి. ఇక చిన్నోడు విజ్ఞాన్ పాలిటెక్నిక్ చేసి ఇక ఇప్పుడు ఆగింది. నెక్స్ట్ మళ్ళీ అడుగు వేయడానికి ఉన్నాడు. ఇక ఆయన చదువు లోపల ఉన్నాడు. ఇక మమ్మీ మ్యారేజ్ చేసి నాకు మన్మడు కూడా వచ్చిండు. వదిన ఏం చేస్తుంది? హౌస్ వైఫ్ ఇంటి దగ్గరనే ఉంటుంది. మన్మందే మొన్న రీసెంట్లీ షిరిడికి పోయినాం. అవునా? ఇది అదే, అందుకనే క్యాబ్ పెట్టుకున్నా. షిరిడికి పోయినాం. షిరిడికి పోయి రీసెంట్లీ నిన్నాక మొన్న వచ్చినాం. ఇక మా ములుగు శంకర్ అన్న ఆధ్వర్యాన మీరు వస్తానులని నాకు నైట్ మీరు ఫోన్ చేయగానే ఇక ప్రిపేర్ అప్పటికే ప్రతిరోజు అవుతుంటా. ఇక మీరు ఫోన్ చేయగానే నాకు ఎక్కలేని సంతోషం వచ్చింది. గంగక్క వస్తుంది మా హసన్పర్తికి, మా ఏరియాకు అక్కడ వస్తుందని చాలా హ్యాపీగా హెచ్ఎంటీ వాళ్ళు వస్తానని సంబరపడ్డాం. కానీ అప్పుడు కూడా నేను ఈ ప్రయత్నం చదువు లోపలనే అప్పుడు శంకర్ అన్న సారంగప్ప అని ఫేమస్ కదా మా హన్మకొండలో. అవును. అయితే నేను చిన్నవాడిని 10-11 తరగతి అయిపోయిన తర్వాత అన్నతోటి అప్పుడప్పుడు ఏదైనా పెద్ద పెద్ద ప్రోగ్రాంలు ఉంటే అట్లా పోయి నిలబడి అక్కడ అన్న పాట లేదు, సారంగా అన్నది ఒక పాటని ఇప్పుడు మీకు అందిస్తా. గల్లు 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 గజ్జల సింగారమా తందనానే తాన
గల్లు 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 గాజుల వయ్యారమా తద్దనానే తాన గల్లు 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 గజ్జల సింగారమా తందనానే తాన గల్లు 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 గాజుల వయ్యారమా తందనానే తాన వంపు సంపులు ఉన్న సక్కనైన చుక్కరు వంపు సంపులు ఉన్న సక్కనైన చుక్కరు కోరి వచ్చిన ముందు వయరాలు నింపెరో గల్లు 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 గజ్జల సింగారమా తందనానే తాన గల్లు 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 గాజుల వయ్యారమా తందనానే తాన తందనానే తానే తందనానే తానే తందనానే హే తందనానే తానే తందనానే తానే తందనానే హే తందనానే తానే తందనానే తానే తందనానే తందనానే తానే తందనానే తానే తందనానే కొండ మీద కోయిలమ్మ గొంతు వెత్తి కూసింది ఆ కొమ్మ మీద కోయిలమ్మ గొంతు వెత్తి కూసింది గట్టు మీద కన్నెలేడి గంతులేసి ఆడింది కోయిలమ్మ కూతనిదిరో కన్నెలేడి ఆట నాదిరో గల్లు 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 గజ్జల సింగారమా తందనానే తాన గల్లు 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 గాజుల వయ్యారమా తందనానే తాన తందనానే తానే తందనానే తానే తందనానే 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 కన్యవాగు నీటిలోన తానమాడ వచ్చింది తందానానా తందా మామ కన్యవాగు నీటిలోన తానమాడ వచ్చింది తందా మామ సందా మామ వన్నే చిన్నెల కోసం నా కోసం తెచ్చింది చందా మామ చందా మామ చక్కనైన బొట్టు చుక్కరో చీర కట్టుకున్న చూడరు గల్లు 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 గజ్జల సింగారమా తందనానే తాన గల్లు 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 గాజుల వయ్యారమా తందనానే తాన హే గల్లు 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 గజ్జల సింగారమా తందనానే తాన గల్లు 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 గాజుల వయ్యారమా తందనానే తాన అప్పుడు సారంగన్న నిజంగా సినీ ఫీల్డ్లోకి హైదరాబాద్లోకి అడిగి పెట్టిండు అప్పుడప్పుడే ఫేమస్ అవుతాను హన్మకొండోళ్ళు అందరు మన వాళ్ళు పిలుస్తుండ్రు డైరెక్టర్స్ అన్న చిన్న సెల్ ఫోన్ వల్ల హైదరాబాద్లో అప్పుడు చిన్న సెల్ ఫోన్లు ఉండే మాయలోడు సినిమాల్లో అల్లి సినిమా ఆ సినిమాలో పాట పాడి రైలు ఎక్కడానికి వస్తాడు హైదరాబాద్ లోపల ఆ సెల్లు డైరెక్టర్ మాట్లాడే తీరులో కింద పడంగానే అందుకొని పోయి ట్రైన్లో ఉన్నప్పుడే సికింద్రాబాద్నే ఇట్లా అందుకొని పోయారు కాలు జారింది పడ్డాడు ట్రైన్ కదిలింది వాళ్ళు జానపద ఆని ముత్యాలు అప్పుడే వాళ్ళు అసలు ఇక వాళ్ళంతా ఇక వాళ్ళు పాటలు అప్పటి వ్యవస్థలు ఆ అన్న వాళ్ళను శంకర్ అన్నను ఎక్కడున్న వాళ్ళు వాళ్ళ దేవుళ్ళ దీవెనలు ఉండాలని చెప్పి అన్నను కోరుకుంటూ అయినే దున్నపోతు మీద పాడిండు దున్నపోతు ఎట్లా పాడుతుంది ఎట్లా చేయాలి అది ఆల్రెడీ కంప్లీట్గా అది దున్ని దాన్ని బ్రతకాలి అది అంతే దాన్ని బతకదే అయితే ఆ దున్నపోతు పాటను అది చెప్తే ఇంటదా అయినదా అనేది పోతన్నాదున పోతన్నాదిని కొన్న ఫలమేవన్నా పోతన్నాదున పోతన్నాదిని కొన్న ఫలమేవన్నా నాగలి గడితే రన్నా ఇది నన్నే చూత్తది రన్నా నాగలి గడితే రన్నా ఇది నన్నే చూత్తది రన్నా మూటా కొడితే రన్ను నా ముఖమే చూత్తది రన్న అన్న మూటా కొడితే రన్ను నా ముఖమే చూత్తది రన్న అన్న పూతన్నాదున పూతన్నాదిని కొన్న ఫలమేమన్నా పూతన్నాదున పూతన్నాదిని కొన్న ఫలమేమన్నా ఏ బియా హరి హరి రెండింటి కనిరన్నా రెండు మోపులు తెత్తేరన్నా రెండింటి కనిరన్నా రెండు మోపులు తెత్తేరన్నా ఒక్కత తింటది రన్ను అది ఒర్రెల వంటది రన్నా ఆ ఒక్కత తింటది రన్ను అది ఒర్రెల వంటది రన్నా అన్న పోతన్నాదున పోతన్నాదిని కొన్న ఫలమేవన్నా పోతన్నాదున్న పోతన్నాదిని కొన్న ఫలమేవన్నా ఏ బియా హరి హరి లగా లగా ఎండిన గడ్డే తన్నా ఇది వెనకకు తిరుగుతదన్నా ఎండిన గడ్డే తన్నా ఇది వెనకకు తిరుగుతదన్నా
పచ్చి గడ్డి తన్ను ఇది పచ పచ నవ్వులుతదన్నా పచ్చి గడ్డి తన్ను ఇది పచ పచ నవ్వులుతదన్నా అన్న పోతన్నా దున్న పోతన్నా దీనికొన్న పల్లమేమన్నా పోతన్నా దున్న పోతన్నా దీనికొన్న పల్లమేమన్నా ఏమియా అరే పెయ్యల చూత్తేరన్నా ఇది పెయ్యే ఇర్తది రన్నా పెయ్యల చూత్తేరన్నా ఇది పెయ్యే ఇర్తది రన్నా మనుషుల చూత్తేరన్నో ఇది మారేసి చూత్తది రన్నా మనుషుల చూత్తేరన్నో ఇది మారేసి చూత్తది రన్నా అన్న పోతన్నా దున్న పోతన్నా దీనిగొన్న పల్లమేమన్నా పోతన్నా దున్న పోతన్నా దీనిగొన్న పల్లమేమన్నా అబ్బా దున్నపోతు గురించి భలే వాడినవన్నా మధ్య మధ్యలో ఏ బియా అన్నావు ఎందుకన్నా అయితే అది నడవాలి కాదురా పొలంలో పొలవాళ్ళని బట్టి నడవాలి కాబట్టి ఏ బియా బియా దాన్ని పొడుచుకుంటా ఇక అన్నట్టు అట్లా సూపర్ అసలు దానికంటే ముందు పాడిన తందనానే మధ్యలో ఒక గొంతు వేసినావు అన్న అది అది ఏంటంటే సారంగా పానన్న పాడిన తర్వాత శంకర్ అన్నకు స్పెషల్ ట్యూన్ అవునా ఖచ్చితంగా ఆర్ నారాయణమూర్తి పిలుచుకొని ఆయన ట్యూన్ హన్మకొండకు వచ్చి తీసుకొని ఆయనను సినిమాలో పాడి అవునా ఏ సినిమాలో ఇప్పుడు ఆయన లెక్కలేని సినిమాలలో ప్రతి ఒక్క సినిమాలలో పాడిన అది ఆర్ నారాయణమూర్తి దాంట్లో ఓకే అన్న పాడిన పాటే ఇప్పుడు మర్దలు బావ వాళ్ళు ప్రేమించుకుంటారు కానీ అయ్య వాళ్ళు ఒప్పుకోవాలి కదా ఆయన చెప్తే దాని మీద పాట కట్టిండు ఓకే ఆ పాట శంకర్ అన్నది పాడుతున్నా అదే ట్యూన్లా అల్లో నేరడలో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లా హే అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లా మా చేను పక్కన మేసేడి గొల్లంగల్లో నేరడల్లో మా వాళ్ళు వత్తన్లు మలపవై మందంగల్లో నేరడల్లో మా చేను పక్కన మేపేటి గొల్లంగల్లో నేరడల్లో మా వాళ్ళు వత్తన్లు మలపవై మందంగల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి ఇంగల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి ఇంగల్లో నేరడల్లో మీ అవ్వతే నాకెంది పిలగంగల్లో నేరడల్లో మీ అవ్వతే నాకెంది పిలగంగల్లో నేరడల్లో నీకు అవ్వ అయితే నాకు అత్త అయితే దింగల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి ఇంగల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి ఇంగల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లా మా చేను పక్కన మేపేటి గొల్లంగల్లో నేరడల్లో మాయ తండు మలపై మందంగల్లో నేరడల్లో మా చేను పక్కన మేపేటి గొల్లంగల్లో నేరడల్లో మాయ తండు మలపై మందంగల్లో నేరడల్లా నీ అయ్యతే నాకెంది పిల్లంగల్లో నేరడల్లో నీకు అయ్య అయితే నాకు మామయ్య తడుంగల్లో నేరడల్లో నీ అయ్యతే నాకెంది పిల్లమ్మల్లో నేరడల్లో నీకు అయ్య అయితే నాకు మామయ్య తడుంగల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి ఇంగల్లో నేరడల్లా అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లా సూపర్ అన్న నిజంగా ఒక్కొక్క పాట వింటే ఆణిముత్యం లెక్కున్నాయి అది కూడా మీ గొంతులు అయితే మంచిగా ఉన్నాయి అసలు అప్పటి పాటలు ఇంత మంచిగా ఇప్పటి వరకు ఉన్నాయంటే మీ అసుంటోళ్ళు ఇప్పటిదాకా పాటలు పాడుకుంటా వీటిని బతికించుకుంటా ఉన్నారు నిజంగా మంచి అనిపించింది ఇన్ని పాటలు మా కోసం తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న అట్లానే మీరు ఇంకా మంచి స్థాయిలో ఉండాలని మేము కోరుకుంటున్నాం అక్క మీరు మీ హెచ్ఎం టీవీ యజమాని మా గురువుగారికి మా ములుగు శంకరన్నకు హెచ్ఎంటి యజమానికి మొత్తం ప్రతి ఒక్కరికి మీరు మా దగ్గరికి వచ్చినందుకు నమస్కారాలు ధన్యవాదాలు ఎందుకంటే మాలాంటి కళాకారులను మీలాంటి ఛానల్ లోపల మమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తే మేము ఎక్కడికో వెళ్ళిపోతాం
మాకు ఏదన్నా ఒక అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మా వ్యవస్థ లోపల ఉన్నా కూడా కొంచెం తక్మికిల్నే ఉన్నాం మా పరిస్థితుల జీతం లోపల. అయినా ఇటు నేను ప్రైవేట్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం, ఈవెంట్స్, మ్యారేజ్ ఈవెంట్స్, ప్రతిదీ ఏది ఉన్నా నేను బర్త్డే లేదు ప్రతిదీ చేస్తుంటా ఇటు ఏరియాలో హన్మకొండ వరకు. ఇక కంపల్సరీ మీరు మా కోసం ప్రత్యేక వచ్చినందుకు మరీ ఇప్పుడు మళ్ళొకసారి HM TV అక్కకు, అన్నగారికి, హరీష్ అన్నకు, ప్రతి ఒక్కరికి, మీ కెమెరామెన్లకు, మా డప్పు లడ్డుకు, మా శంకరన్నకు, మొలుగు శంకరన్నకు, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు, దండాలు తెలుపుకుంటూ మీకు శరణార్థులు చేసుకుంటూ ముగించుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చూసిండ్రు కదా, అన్న అయితే మస్తు పాటలు పాడిండ్రు, అప్పటి పాటలు ఎన్నో తీసుకొచ్చిండు. ఇక మళ్ళీ నెక్స్ట్ వారం మళ్ళీ ఒక మంచి గెస్ట్ను పట్టుకొస్తా. అప్పటి వరకు HM TV మీద ఒక కన్నేసి ఉంచుండ్రి. నమస్తే.